తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా ఆంధ్ర తీరంలో ద్రోణి కారణంగా వర్షాలు కురవనున్నాయి. అరేబియన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరొక 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో మరొక 4 రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తెలంగాణలో బుధవారం పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్లో 11.2 సెంటీమీటర్ల వర్షం పడింది. మంచిర్యాలలో 9.9, రంగారెడ్డిలో 9 సెంటీమీటర్ల వర్షం, సూర్యాపేటలో 8.9, నిర్మల్లో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే వరంగల్లో 8.5, సిద్దిపేటలో 8.4, నల్గొండలో 8.2, పెద్దపల్లిలో 8.1 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. నిజామాబాద్లో 7.9, వరంగల్లో 7.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్లో అత్యధికంగా బండ్లగూడలో 8.8 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబర్పేటలో 8.5, సైదాబాద్లో 8.3 సెంటీమీటర్ల వర్షం, మలక్పేటలో 8.2, సరూర్ నగర్లో 7.7 సెంటీమీటర్ల వర్షం, ఉప్పల్లో 7.7, ఎల్బీ నగర్లో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అలాగే భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలోని ఇంకా 4 రోజుల పాటు ఇంకా వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఐఎండీ నుంచి వస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు. లహరి. హిమబిందు, రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణం కూడా కూల్ గా కనిపిస్తుందో, డిఫరెంట్ వెదర్ కూడా మనకు నమోదవుతున్నటువంటి పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు చాలా జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షపాతం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ గా అరేబియన్ సముద్రంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం మరో 24 గంటలైతే వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్ష సూచన ఉండే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇంకా 4 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించడం జరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా వర్షాలకు పడుతూనే ఉన్నాయి. అయితే కంటిన్యూగా నైట్ మొత్తం కూడా భారీ వర్షపాతం కూడా నమోదైంది. ఇటు మన హైదరాబాద్ నగరంలో అయితే మెయిన్ గా ఇటు సంతోష్ నగర్ కావచ్చు, బండ్లగూడ, సైదాబాద్, మలక్పేట్, అంబర్పేట, ముసరంబాగు, హిమాయత్ నగర్, చార్మినార్, ముషీరాబాద్, ఉప్పల్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, కేపీహెచ్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం అత్యధికంగా కురిసిందని చెప్పుకోవచ్చు. నిన్న కంటిన్యూగా కూడా మధ్యాహ్నం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు అలాగే సాయంత్రం మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా ముసురు వర్షం అనేది మనకి కనిపించింది. ఇంకా నైట్ టైంలో అయితే భారీ వర్షపాతం కూడా నమోదైంది. అసలు కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్, కొన్ని చోట్లయితే చెట్లు కూడా నేల కొరిగినటువంటి సిచ్యువేషన్, ఈదురుగాల ప్రభావం కూడా మనకు ఎక్కువగా కనిపించింది. ఉరుములు మెరుపులతో పాటు కొన్ని చోట్ల పిడుగుపాటు వర్షపాతం కూడా నమోదైంది కొన్ని జిల్లాల్లో అనేది మనకు వెదర్ అప్డేట్స్ అయితే వెదర్
అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కూడా మనకు ఈదురుగాల ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షాలు కూడా ఆల్మోస్ట్ మన హైదరాబాద్ తో పాటు ఇటు జిల్లాల్లో ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, అలాగే మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల, జోగులాంబ, నారాయణపేట జిల్లాల్లో అయితే ఎక్కువగా గాలుల ప్రభావం అనేది ఉండే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ కూడా సూచించడం జరిగింది. అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి గాలులు అయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాలో అయితే ఉండే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ కూడా సూచించడం జరిగింది. మనం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే భారీ వర్షపాతం, చిన్నపాటి వర్షపాతానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోతాయి. అలాంటిది నిన్న కంటిన్యూగా కూడా వర్షపాతం అనేది మనం చూసాం. దీంతో లోతట్టు ప్రాంతాలైనటువంటి కొన్ని ఏరియాలో అయితే నీరు నిలిచిపోయడంతో ఇటు ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా కంటిన్యూగా కాస్త ముసురు వర్షం అనేది మనకు కనిపించింది. కానీ ప్రజెంట్ అయితే కాస్త వాతావరణం కూల్ గా కనిపిస్తుంది. కానీ వర్షపాతం అయితే కాస్త తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ వెదర్ మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి మళ్ళీ కంటిన్యూగా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి బయటకు ఇతరతర పనుల నిమిత్తం బయటకు వచ్చేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే రోడ్లపైకి వచ్చేటువంటి వాహనదారులు కూడా ఎక్కడెక్కడ గుంతలు ఉంటాయి ప్రతిదీ కూడా చూసుకొని వారు దారి వాళ్ళ గమ్యాన్ని చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇటువైపు అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు అంటే ఎలాంటి అలర్ట్ ని ఇస్తున్నారు? అంటే కొద్దిపాటి వర్షం పడితే మనకు తెలుసు హైదరాబాద్ లో పూర్తిగా కూడా మోకాళ్ళ వరకు నీళ్లు నిలిచిపోయే పరిస్థితి. సో ఇప్పుడు ఎక్కడ నిన్న కురిచిన వర్షానికి చూసుకుంటే అంటే మోకాళ్ళ వరకు కూడా ఎక్కడికక్కడ వాటర్ అనేది నిలిచిపోయిన పరిస్థితి. ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారా? హిమబిందు, నిన్న కురిసినటువంటి వర్షపాతానికి అయితే ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ సిబ్బంది, అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ట్రాఫిక్ అందరు కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఎప్పటికప్పటి కూడా వెదర్ బులెటిన్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. ఎవ్రీ 3 hours ఒకసారి ఎక్కడెక్కడ వర్షపాతం నమోదవుతుంది, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతుంది, ప్రతిదీ కూడా అధికారులకు వెంటనే బులెటిన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడక్కడ ఏరియాలో అంటే మనకు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో 6 zones ఉంటాయి, 30 సర్కిల్స్ ఉంటాయి, 141 వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ ఉంటాయి మన హైదరాబాద్ లో. ఆయా ప్రాంతాల్లో కూడా సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే మాన్సూన్ సీజన్ కి సంబంధించినటువంటి సిబ్బందిని ఇప్పటికే అలర్ట్ చేయడం, అక్కడక్కడ నాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో నాలాలు పూడికతీత ఆయా పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా ఫైనల్ పనులు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే కంప్లీట్ అవ్వకముందే మనకు వర్షాకాలం అనేది చాలా ఎర్లీగా వానలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, మేయర్ కావచ్చు, అలాగే జోన్ల పరిధిలో ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్స్, అలాగే జోనల్ ఆఫీసర్లు కూడా అందరూ అలర్ట్ అయిపోయి ఇప్పటికే సిబ్బందిని ఆయా పరిధి వరకు ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ ఉంటాయో మెయిన్ గా మనకు సెక్రటేరియట్ కావచ్చు, అలాగే రాజ్భవన్ కావచ్చు, ఇలా కేపీహెచ్బి కొన్ని ప్రాంతాల్లో మనకు కొన్ని రోడ్లు లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా జలమయం అయిపోతాయి. అక్కడైతే మరీ హోల్స్ అయితే మ్యాన్ హోల్స్ దగ్గర నుంచి వాటర్ అయితే పొంగిపోతూ ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో వాటర్ నిల్వకుండా ఖచ్చితంగా అక్కడ సిబ్బందిని అక్కడ ప్రత్యేకంగా అలర్ట్ కూడా చేస్తారు. ఆయా ప్రాంతాలు అయితే ఎప్పటికప్పుడు కూడా నీరు నిలిచిపోకుండా వాటర్ అనేది ఫ్లోటింగ్ అయ్యేటట్లు సిబ్బంది కూడా అలర్ట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మాన్సూన్ సీజన్ కి సంబంధించినటువంటి సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఇప్పటికే అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మెయిన్ గా ఇప్పుడు నిన్న కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో మళ్ళీ కంటిన్యూగా మరో 4 రోజుల పాటు కూడా వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు కూడా చొరవ తీసుకోవాలి, వాటర్ నిలిచిన చోట ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ అయ్యి ఉండాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే హెల్త్ మినిస్టర్ కూడా అన్ని హాస్పిటల్లో కూడా డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఇటు అందుబాటులో కూడా ఉండాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అత్యవసర పరిస్థితులు కూడా వచ్చేటువంటి రోగులకు కావచ్చు, గర్భిణులకు కావచ్చు తక్షణమే వైద్య సేవలు కూడా అందించాలని, ఎట్లాంటి ఇబ్బంది కూడా కలగకూడదు ప్రజలకు అని చెప్పేసి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అలాగే అంబులెన్స్లు కావచ్చు, వాహనాలు కావచ్చు అన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలని, ఎమర్జెన్సీ ఉన్నా కూడా తక్షణమే వెళ్లి పేషెంట్ ను తరలించేలా కూడా ఇటు డ్రైవర్లు కావచ్చు, ఈఎంటీలను కూడా 24 hours కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లానే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది గర్భిణులు కూడా హాస్పిటల్లోనే బర్త్ వెయిటింగ్ రూమ్స్ కూడా తరలించి సేవలు అందించాలి. ఎందుకంటే ప్రజెంట్ గా అకాల వర్షాలు కాబట్టి కొన్ని చోట్ల
నీరు నిలిచిపోవడం, అలాగే ఎదురుగల ప్రభావం, అలాగే విద్యుత్ అంతరాయం కూడా తలెత్తే ప్రమాదం ఉన్నందున హాస్పిటల్లో ఉన్నటువంటి జనరేటర్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని కూడా సూచించడం జరిగింది. సో మొత్తం మీద అయితే వెదర్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే మరో 4 రోజుల పాటు కూడా ఈ అల్పపీడనం ప్రజెంట్ కొనసాగుతుంది కాబట్టి వాయుగుండంగా మారే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 4 రోజుల పాటు వర్షాలు ఉండే ప్రభావం ఉంది కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.